నమస్తే, వెల్కమ్ టు బహుజన టైమ్స్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. శ్రీవారి ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా. సీఎం చంద్రబాబు హామీలను వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపణ. హిందూపురంలో ఘనంగా ఎమ్మెల్యే బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు. జనగాం జిల్లా టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి. నియోజకవర్గానికి వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పార్టీ శ్రేణులు. తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా సంపంగి ప్రదక్షిణల్లో ఉన్న కళ్యాణ మండపంలో స్వామివారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ద్వాపరే వాసుదేవశ్చ సమో దేవో న భూతో న భవిష్యతి లో చేస్తారు. స్వర్ణ కవచ ప్రతిష్టను చేస్తారు స్వామికి. ఇప్పుడు మనందరి యొక్క పూర్వజమే పోస్తారు. చక్కగా సంకల్పాన్ని చెబుతూ ఉన్నారు. భక్తులారా, మీరందరూ కూడా పలకవలసింది. ఓం నమో వెంకటేశాయ. చక్కగా జ్యేష్ఠాభిషేక సదవకాశం ఒక మహత్ భాగ్యం. జ్యేష్ఠాభిషేకమన నీరాజనాన్ని దర్శించి గోవింద నామాన్ని మనస్సులో స్మరించి తరించవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, స్వామి తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ 4వ మారు పొంగళ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మారు పొంగుళ్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతరలో అమ్మవారిని వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, తామర పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు మండలి సభ్యులు పాల్గొన్నారు. వెనక్కి రే, మళ్ళా ముందుకు వస్తారు. ఈ అబ్బాయి కూడా ఈరోజు 4వ మంగళవారం అత్యంత వైభవంగా గంగ జాతర లాగానే ఈరోజు 4వ మంగళవారం. ఈరోజు ఉదయమే గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేక పూజలు దేవస్థానం వారు చేపించి, అటు తర్వాత
తామర పుష్పాలతో గంగమ్మని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి వారము జాతర తర్వాత 5 మంగళవారాలు కళాకారులు ప్రతి ఒక్కరూ స్థానికులు వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నాము. రేపు 5వ మంగళవారం కూడా ఇదే విధంగా అమ్మవారిని దర్శించుకున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి రేపు 5వ మంగళవారం ప్రతి మంగళవారం జాతరగానే జరుగుతుంది. ఇది 4వ వారం కావున ఎంతో గొప్పగా దేవతామూర్తుల వేషంలో భక్తులెల్లరూ మన తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మా కళాకారులందరూ భజన భక్త బృందం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో దేవతామూర్తుల వేషాలు ధరించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకొని గంగమ్మ తల్లి భక్తులందరికీ కోరిన కోరికలన్నీ తీర్చి ఇలవేలుపుగా వర్ధిల్లే తల్లి. ఆమెకు మేమంతా మొక్కులు తీర్చుకున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికారంలో ఉన్న వాళ్లే అరాచకాలు చేస్తున్నారన్న ఆమె హోంమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు హామీలను వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజం అయిపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకి ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవటం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్నుందా, నేనేం చేయగలను మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ 65వ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం యొక్క నిలువెత్తు నిదర్శనం నందమూరి బాలకృష్ణ అని కోటేశ్వరరావు అన్నారు. బాలయ్య బాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అవార్డు తీసుకున్నటువంటి మన బాలయ్య బాబుకి జన్మదినం ఇవాళ. అందరికీ ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో విలసిల్లాలని నందమూరి నటసింహం అభిమానులందరూ ఇవాళ కేక్ కట్ చేసుకుంటున్నాం. నీకే ఇంత 65 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఈ రోజున బాబు బర్త్డేని ఇంత ఘనంగా చేయటానికి మాకందరికీ అదృష్టం కలిగినందుకు సంతోషపడుతూ జై హో బాలయ్య.
ఎందరో చరిత్ర సృష్టి సందర్భంగా యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నాం. బాలయ్య బాబు అంటే తెలుగు వారికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా అయితే అభిమానిస్తారో అదేవిధంగా బాలయ్య బాబుని అభిమానిస్తూ ఈ రోజున వారికి పద్మభూషణ అవార్డుతో పాటు వారి 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఇంత ఘనంగా రమణ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరి సమక్ష వివిధ శాఖల అధికారులతో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుమిత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను తిరిగి గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చని వెల్లడించారు. And all the state governments are implementing. Renewable energy, we have to promote. And if we are able to generate more electricity by renewable, so there will be a lot of stability will come in the electricity and the energy sector. And also at the same time, a lot of savings will happen to the community at large. So with that objective, in 2024, Honorable Prime Minister launched this scheme. And the scheme says that 1 kilowatt means 100 units, 2 kilowatt means 200 units, and 3 kilowatt means 300 units to be produced. And if people are ready at the ground level, government will also give them subsidy, and whatever beneficiaries here, they have to pay if it happens. A lot of saving will happen for the public. Energy will be generated, energy will be fed to the grid, and the fossil fuel, other issues, oil, this, that will also come down. So with this objective, the scheme was launched, and if you ask me in a nutshell, SC/ST farmers, it is free of cost. Government will basically pay the entire cost, whatever it is, for the installation of rooftop. They don't have to pay any money. If you are installing 1 kilowatt, then subsidy support for general like Aussie family are 30,000. Subsidy means 30,000 rupees or 13,000 rupees, whatever remaining they have to pay from their own pocket. And 3 kilowatt subsidy support is limited to 78,000. Okay. So the government says that 1 kilowatt, 2 kilowatt, 3 kilowatt, you go to the field, register people. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, రిక్వైర్మెంట్ తీసుకుని గ్రౌండ్. తుడా చైర్మన్ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం సూరప్పకసంలోని నిర్మిస్తున్న పద్మావతి నగర్లో నిర్మిస్తున్న తుడా లేఅవుట్ పరిశీలించారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ అనుకూలమైన ధరలతో తుడా ఫ్లాట్స్ ను విక్రయిస్తుందని దివాకర్ రెడ్డి అన్నారు. జంగిల్ క్లియరెన్స్ చేసి వీలైనంత త్వరగా మౌలిక వసతులు కల్పించి వేలానికి వెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు. ఉన్నాయి 1 మీటర్ 1 పాయింట్ కూడా ఉన్నాయి. వాటి డిశ్చార్జ్ బట్టి ఇచ్చుకుంటా పోయి అదే 2 ఫీట్ అందు 1 మీటర్ ఉంటేనే బాక్స్ కలెక్ట్ పెద్ద పెద్ద దానివల్ల పైప్ కలెక్ట్ అదే డిశ్చార్జ్ దీనికి ఏమి ఇచ్చినారు అంతా తక్కువే ఫిషర్ పాయింట్ 4 పైపులు అండి మన ఆప్షన్లో పెడితే ఓన్లీ 2 వెళ్ళాయి. ఎందుకు వెంటనే వీటిని పెట్టారు. ఇవన్నీ రిలీజ్ అయిపోయినాయి కదా. ఇవి మళ్ళీ పెట్టారు సార్. మార్కెట్లో మళ్ళీ ఉన్నాయి సార్.
ఇంకేం ప్రాబ్లం ఇవి మనకు ముందు మార్కెట్లో ఉన్నాయి సార్, బ్యాంక్ మార్కెట్. ఇవి రిలీజ్ చేసి ఇవి మాత్రం ఆప్షన్ లో పెట్టాం సార్. ఆ ఆప్షన్ లో పెట్టకంటే ముందే ఇవి టవర్స్ కోసం ఇవి పెట్టారు సార్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు గత కొన్ని రోజులుగా తనను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను కేసులకు తాను భయపడనని, పైన దేవుడున్నాడని వెల్లడించారు. సిట్ అధికారులు, కొందరు పోలీసు అధికారులు పడుతున్న తపన తాపత్రయం నిజంగా కూడా బాధాకరం. గత 12 నెలలుగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కొన్ని వందల మందిని మీరు విచారించినప్పటికీ ఎక్కడా లేనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరు ఎప్పుడు ప్రస్తావనకి రానటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరును ఇప్పుడు ఏదో ఒక రకంగా లిక్కర్ కేసులో ఇరికించాలి, జైలుకు పంపాలి, అరెస్ట్ చేయాలి, ఇబ్బందులు పెట్టాలి, అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టి వేడుక చూడాలనుకుంటున్నారు. అందుకోసం అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు. అందులో భాగంగా మొన్న గిరి అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి 5 రోజులు ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత వెంకటేశ్వర అనే అతన్ని వైపుని ఒక చిన్న బెడ్తో పాటు తీసుకెళ్లి 3 రోజులు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు బాలాజీ అని, బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్లి గత ఆదివారం నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారంట, నరకం చూపిస్తున్నారంట. కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి నరకబెట్టుందో చూపిస్తున్నారు. కారణం ఒకటే, వాళ్ళు అడిగేది ఒకటే, మీరు సంతకాలు పెట్టాలి, భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది, మీరు వీడియో, మీకు చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి, సిట్లో కూడా కాదు, గత 3 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు శిక్షించాలనుకుంటే శిక్షించడానికి, శిక్షలు ఎదుర్కోవడానికి అన్యాయంగా మీరు ఏ శిక్ష. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు స్వామివారికి అర్చకులు చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం పల్లకీపై స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇక సాయంత్రం అర్చకులు స్వామివారిని మాడవీధులలో ఊరేగించారు. తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఘనంగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు కవచం ధరించి మాడ వీధులలో విహరించారు. అంతకుముందు ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారికి దేవేరులకు అభిధేయక అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
జనగాం జిల్లా పాలకుర్తికి చెందిన ఝాన్సీ రాజేందర్ రెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు విజయోత్సవాలు చోటు చేసుకున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలి ఎన్నికైన అనంతరం మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నన్ను గుర్తించి ఈ పదవిని కట్టబెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు మా కార్యకర్తలందరూ, మా లీడర్స్ అందరూ, మా పాలకుర్తి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మన అధిష్టానానికి కానీ, మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, మరి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కానీ, మరి అదేవిధంగా అందరు నాయకులందరికీ, మరి మినిస్టర్లందరికీ కూడా నా తరఫున, మా పాలకుర్తి ప్రజల తరఫున అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ, మరి ఏ టాస్క్ ఇచ్చినా కానీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్గా తప్పకుండా నేను దాని బాధ్యతలు ఇచ్చి తప్పకుండా సక్సెస్ చేస్తానని ఈ సందర్భం తరఫున చెప్తున్నా. సో అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, పాలకుర్తి ఎమ్మెల్యే గారికి కూడా మరి ఏదున్నా కానీ మరి పీసీసీ వైస్ ప్రెసిడెంట్గా మన పీసీసీ ప్రెసిడెంట్కి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.